వికారాబాద్ జిల్లాలో పరిగి ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సర్కార్ కార్యాచరణ చేపట్టింది. జాఫర్పల్లి శివారులోని అటవీ ప్రాంతంలో 140 ఎకరాల్లో అర్బన్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. లక్నాపూర్ ప్రాజెక్టు వద్ద పార్కుల ఏర్పాటు, సుందరీకరణ, బోటింగ్ కు ప్రతిపాదనలు సిద్ధం చేశారు అధికారులు. పరిగి టూరిస్టు ప్రాంతాలను పరిశీలించారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, హెచ్ఎండిఏ ఆఫీసర్లు. ఇక త్వరలో టూరిస్ట్ సెంటర్ పనులు ప్రారంభిస్తామన్నారు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. నియోజకవర్గంలో లేక్ బ్యూటిఫికేషన్ చెరువుల సుందరీకరణ కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, మన టూరిజం మినిస్టర్ గారితో నేను మాట్లాడి కమిషనర్ హెచ్ఎండిఏ గారికి నేను ఒక రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడం జరిగింది. మన పరిగి నియోజకవర్గంలో ఉన్నటువంటి కొత్తకుంట చెరువు, లక్నాపూర్ చెరువు, అదేవిధంగా జాఫర్పల్లి అర్బన్ పార్క్ 144 ఎకరాల్లో విస్తీర్ణంలో ఉంది. ఈ మూడు కూడా పరిగి పట్టణానికి హైదరాబాద్ నుంచి కూడా టూరిస్ట్ వచ్చే విధంగా చేసి మన నియోజకవర్గ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం తయారు చేయాలన్న ఉద్దేశంతో, అదేవిధంగా కొంతమంది నిరుద్యోగ యువకులకు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఉద్యోగాలు లభించే విధంగా ఈ యొక్క టూరిజం మూలంగా అభివృద్ధి అవుతుందన్న ఉద్దేశంతో డెవలప్ చేయడానికి అని చెప్పి నేను అధికారులందరినీ కూడా తీసుకొని ఈరోజు మన పరిగి పట్టణంలో విస్తృతంగా ఈరోజు మేమంతా కూడా తిరిగి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్, ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేయడం జరిగింది. లక్నాపూర్ డ్యామ్ ఒకటి, ఇంకొకటి కొత్తకుంట కూడా మేము ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న ఈ 2 చెరువులని మేము దాన్ని బ్యూటిఫికేషన్ కోసం తీసుకుంటున్నాము. దాంట్లో భాగంగా గజీబోలు ప్లస్ ఇంకొకటి వాకింగ్ ట్రాక్, సైక్లింగ్, మన వీలైన చోట రైలింగ్, మనకి లేక్ సైడ్ రైలింగ్, ప్లస్ చుట్టూ కూడా ఫెన్సింగ్, చుట్టూ మినీ ట్యాంక్మెంట్ లాగా మనం తయారు చేయబోతున్నాం దీన్ని. అందుకోసం మేము ప్రపోజల్స్ అయితే ఇప్పుడు రెడీ చేస్తున్నాము. త్వరలోనే ఎస్టిమేట్ ప్రిపేర్ చేసి దాన్ని శాంక్షన్ తీసుకుంటాం. జాఫర్పల్లిలో కూడా మనకి ఎకో పార్కు 144 ఎకరాలు ఉంది. అది ఈరోజు మేము విజిట్ చేయడం జరిగింది. దాన్ని కూడా సర్వే చేయించి ఎక్కడెక్కడ ఏమేమి మనము ప్రొవైడ్ చేయగలుగుతాం, దాంట్లో ఒక పార్కుగా, పూర్తి పార్కుగా ఎలా చేయగలుగుతామో చూసి దాంట్లో కాంపోనెంట్స్ ఇన్కార్పొరేట్ చేసి దాన్ని కూడా ప్లాన్ మనము ప్రిపేర్ చేసి శాంక్షన్